ఆ మధ్యన రష్యా ఎన్నికల్లో జోక్యానికి అమెరికా, యూరప్ దేశాలు ప్రయత్నించినాయి. పుతిన్‌కి శత్రువు అయినటువంటి లేదా పుతిన్ ప్రత్యర్థిని వాళ్ళందరూ బాగా ప్రోత్సహిస్తూ వచ్చారు. వాళ్ళ మీడియా ద్వారా కూడా హైప్ ఇస్తా వచ్చారు. చివరికి అతనికి ప్రాణాంతకమైన పరిస్థితుల్లో కాపాడింది కూడా వాళ్ళే. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ జైలుకి పంపించగానే చచ్చిపోయాడు అనుకోండి. ఆ విధంగా అక్కడ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా, చైనాల జోక్యం ఉందంటూ అప్పట్లో బైడెన్కి వ్యతిరేకంగా ట్రంప్, మొన్న ట్రంప్కి వ్యతిరేకంగా బైడెన్ గ్రూపు ప్రచారం చేసినటువంటి చూసాం. సరే, బంగ్లాదేశ్ లాంటి చోట్ల, శ్రీలంక లాంటి చోట్ల విదేశీ జోక్యాలు జరుగుతున్నాయి. భారతదేశంలో రైతుల పేరిట ఉద్యమాలు కావచ్చు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేక ఉద్యమాలు కావచ్చు, ఎన్ఆర్సీ ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ భారతదేశపు రాజకీయాల్లో జోక్యానికి సోరోస్ లాంటి వాళ్ళు, చైనా లాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారనడానికి సాక్ష్యం కనబడుతుంది. ఇప్పుడు తాజాగా బీహార్ ఎన్నికల్ని అడ్డుపెట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయనడానికి సాక్ష్యం స్వయంగా మల్లికార్జున ఖర్గేనే 6 నెలల్లో ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పడం. దాన్ని బట్టినే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏదో కుట్రలు జరుగుతున్నాయని. ఇదే సందర్భంలో ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఓట్లని చీల్చడానికి విదేశీ శక్తుల యొక్క తొత్తుగా పనిచేస్తున్నాడా? దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా నార్వేకి సంబంధించినటువంటి ఒక బృందం ప్రశాంత్ కిషోర్ని కలిసింది. వాస్తవంగా వీళ్ళు ఒకప్పుడు కేజ్రీవాల్ని కూడా కలిశారు. కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రి కావడానికి ముందు వీళ్ళ సహకారంతోనే అతను అయ్యాడు, ప్రచారంలో కావచ్చు, ఇతరత్ర వ్యూహాల్లో కావచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రశాంత్ కిషోర్ని కలిశారు. వీళ్ళు ఒకప్పుడు ఎల్టీటీఈని ప్రోత్సహించినటువంటి వాళ్ళు, తమిళ రాజకీయాలు, శ్రీలంక రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి వాళ్ళు, అమెరికన్ సిఐఏ చెప్పు చేతల్లో నడిచే ఒక ఎన్జిఓ వర్గం వచ్చి ప్రశాంత్ కిషోర్ని కలవడం చూస్తుంటే భారత రాజకీయాల్లో అమెరికా జోక్యం అన్నది జరుగుతోందా అన్నటువంటి చర్చ కనబడుతోంది.